నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి కథ విందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెనాలి రామకృష్ణ మరియు మాయాచిలుక. భలే కథ అది. చాలాసార్లు వినుంటాం. అవును, కానీ ఈ కథలో కొన్ని విషయాలు మనం గమనించాలి. కేవలం సరదా కథే కాదు. నిజమే. కథ మొదలవుతోంది కదా ధనపాలనే ఒక వ్యాపారితో. అవును, ధనపాల్. అతని దగ్గర ఒక చిలుక ఉండేదట. ఏదో మామూలు చిలుక కాదు, భవిష్యత్తు చెప్పేస్తుందని ప్రచారం చేశాడు. భలే. మరి జనం? ఇంకేముంది, జనాలు ఆ మాటలు నమ్మేశారు. అంటే అప్పట్లో ఇలాంటివి నమ్మేవారేమో. అవును, ఆ చిలుకని చూడ్డానికి, దాంతో మాట్లాడ్డానికి జనం బాగా వచ్చేవారట. గుంపులు గుంపులుగా వచ్చేవారని కథలో ఉంది కదా. నిజమే. మరి ఈ విషయం అలా అలా పాకి ఎవరిదాకా వెళ్ళింది? మన శ్రీకృష్ణదేవరాయల రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు వినగానే ఆయనకి కుతూహలం కలిగింది. ఏంటీ చిలుక కథ, నిజమేనా అని ఆ చిలుకను చూడాలనుకున్నారు. అంటే ఆస్థానానికి పిలిపించారా? అవునవును, చిలుకను ధనపాల్ను ఆస్థానానికి తీసుకురమ్మని చెప్పారు. సరే, ఆస్థానానికి వచ్చారు. అక్కడేం జరిగింది? అక్కడ సభ జరుగుతోంది. ఒక మంత్రిగారు ఏదో ప్రశ్న అడిగారు చిలుకని. చిలుకేం చెప్పింది? అదేదో తనకి నేర్పిన మాటల్లో ఒకటి చెప్పేసింది. చెప్పగానే అంతే. కొందరు మంత్రులు వావ్ అని ఆశ్చర్యపోయారట. భలే చిలుక అని. కాని అందరూ అలా అనుకోలేదు కదా. అస్సలు లేదు. మన కథానాయకుడెవరు? తెనాలి రామకృష్ణ. సరిగ్గా చెప్పారు. రామకృష్ణ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఏదో తేడా కొడుతోందని గమనిస్తున్నాడు జాగ్రత్తగా. అంటే అందరూ నమ్మేస్తున్నా రామకృష్ణ మాత్రం అనుమానించాడు. అవును, ఇక్కడే అతని తెలివి కనిపిస్తుంది. గుడ్డిగా నమ్మలేదు. రాజుగారికి కూడా అనుమానం వచ్చిందా? రాజుగారికి కూడా ఏదో సరిగ్గా లేదనిపించింది. అందుకే రామకృష్ణ వైపు చూశారు. ఏం చేయమని చెప్పారు? ఈ చిలుక వెనక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకోమని రామకృష్ణకి చెప్పారు. రామకృష్ణేమన్నారు? ఒక చిన్న నవ్వు నవ్వి, సరే మహారాజా, చూద్దాం అని ఆ పని ఒప్పుకున్నాడు. మరి ఎలా కనిపెట్టాడు? అక్కడే ఉంది అసలు విషయం. ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా మెల్లగా ఎక్కడికి వెళ్ళాడు? ధనపాలింటికి వెళ్ళాడు. చాటుగా నిలబడి చూస్తున్నాడు. ఏం చూశాడు? ధనపాల్ ఆ చిలుకకు రహస్యంగా ఏదో తినిపిస్తున్నాడు. దాని చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు. ఓహో, అప్పుడే అర్థమైపోయిందా రామకృష్ణకి? అంతే. చిలుక మాయకాదు, అంతా ఈ ధనపాల్ మాయే అని తెలిసిపోయింది. నేర్పిన మాటలే చెబుతోందని. సరే, మరుసటి రోజు సభలో ఏం చేశాడు రామకృష్ణ? మరుసటి రోజు సభలో రామకృష్ణ నేరుగా చిలుక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. కాని ఆ ప్రశ్న ధనపాల్కు మాత్రమే తెలిసిన ఒక రహస్యం గురించి. భలే ఎత్తుగడ. మరి చిలుకకి ఆ రహస్యం ఎలా తెలుస్తుంది? దానికి నేర్పలేదు కదా. పాపం చిలుక ఏం చెప్పింది? ఏం చెబుతుంది? సమాధానం చెప్పలేకపోయింది. అంతే. ధనపాల్ పరిస్థితి ఏంటప్పుడు? ఇంకేముంది, ధనపాల్కి భయంతో వణుకు మొదలైంది. దొరికిపోయానని తెలిసిపోయింది. అప్పుడు రామకృష్ణ అందరికీ వివరించారా? అవును. అప్పుడు రామకృష్ణ లేచి నిలబడి, మహారాజా, ఇది మాయల చిలుక కాదు. ఇదిగో ఈ ధనపాల్ దీనికి కొన్ని మాటలు నేర్పి అది ఏదో మహిమగల చిలుక అని చెప్పి మోసం చేస్తున్నాడు అని చెప్పాడు. సరిగ్గా అదే. డబ్బు సంపాదించడానికి ఈ నాటకం ఆడుతున్నాడని అసలు విషయం బయటపెట్టాడు. అప్పుడు రాజుగారు తెనాలి రామకృష్ణ తెలివితేటలకు చాలా సంతోషించారు. భలేగా కనిపెట్టావని మెచ్చుకున్నారు. మరి ధనపాల్? ప్రజలను మోసం చేసినందుకు రాజుగారతనికి తగిన శిక్ష విధించాడు. చివరిగా రామకృష్ణ అందరికీ ఏం చెప్పారు? అప్పుడు రామకృష్ణ అన్నారు, చూశారా, నిజమైన తెలివి అంటే కంటికి కనిపించిన దాన్ని గుడ్డిగా నమ్మేయడం కాదు, జాగ్రత్తగా ఆలోచించాలి, పరిశీలించాలి అని. చాలా మంచి మాట. ఆస్థానంలో అందరూ కూడా రామకృష్ణుణ్ణి మెచ్చుకున్నారు కదా. అవునవును, అందరూ అతని సమయస్ఫూర్తికి, తెలివికి జోహార్లు చెప్పారు. చూశారా, ఈ కథ ఎంత బావుందో. అంటే తెలివితో ఆలోచిస్తే ఎలాంటి మోసాన్నైనా కనిపెట్టవచ్చన్మాట. నిజమే. ఈ కథ ఎప్పటికీ పాతబడదు. కనిపించేదంతా నిజం కాదని, ఆలోచించడం ముఖ్యమని చెబుతుంది. మరి మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఇప్పటి కాలంలో మన చుట్టూ ఇలాంటి మాయాచిలుకలు ఏ రూపంలో ఉన్నాయి? అంటే తప్పుడు వార్తలు, మోసపూరిత ప్రకటనలు ఇలా చాలా ఉండొచ్చు గదా. అవును, వాటిని గుర్తించడానికి మనలో ఉన్న తెనాలి రామకృష్ణును ఎలా మేల్కొల్పాలి? ఆలోచించండి.